యూఎస్, ఇరాన్ టెన్షన్స్ తర్వాత మార్కెట్ గుర్తుపట్టలేని విధంగా అయితే మారిపోయాయి. ఇలాంటి సమయంలో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎలా వాళ్ళ మనీని ఇన్వెస్ట్‌మెంట్ పెడతారో ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మనలో చాలామంది హైప్ వెనక పరిగెడుతూ ఉంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం నిజంగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం అంత వర్తా? కాదా? అని థింక్ చేసి అప్పుడు వాళ్ళ మనీని అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. 2026లో వాల్యూ ఇన్వెస్టింగ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే కాదు. ఇది ఒక పవర్‌ఫుల్ స్ట్రాటజీ కింద అయితే మారింది. గ్లోబల్ లిక్విడిటీ తగ్గిపోవడంతో అందరి కళ్ళు ఈక్విటీ ఎర్నింగ్స్ మీద అయితే పడ్డాయి. ఈరోజు మనం 2 వాల్యూ ఇన్వెస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో మొదటి కంపెనీకి 21 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. రెండవ కంపెనీ గ్లోబల్ టెక్ ఎక్స్పోజర్స్తో వచ్చిన మోడర్న్ అప్రోచ్ మీద అయితే ఇది మెయిన్గా ఫోకస్ అయితే చేస్తుంది. మొదటి మ్యూచువల్ ఫండ్ పేరు వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్. దీన్ని ఆగస్ట్ 16, 2004లో అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫండ్ యొక్క ఏయుఎం వచ్చేసి 55,852 కోట్లు. దీని బెంచ్ మార్క్ అనేది నిఫ్టీ 500 టీఆర్ఓలో అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫండ్ వచ్చేసి డిఎస్పి వాల్యూ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఏయుఎం వచ్చేసి 1703 కోట్లు. బెంచ్ మార్క్ వచ్చేసి సేమ్ నిఫ్టీ 500 టీఆర్ఏలో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ ని ఎలా పిక్ చేసుకుంటారో తెలుసుకుందాం. మొదటి మ్యూచువల్ ఫండ్ మెయిన్ గా ఫోకస్ చేసే 3 పాయింట్స్ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, బిజినెస్ డ్యూరబిలిటీ, మేనేజ్మెంట్ బిహేవియర్. ఈ 3 కీ పాయింట్స్ని అయితే యూస్ చేసుకుని మొదటి మ్యూచువల్ ఫండ్ తమ స్టాక్స్ని అయితే పిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 పాయింట్స్ని కన్సిడర్ చేస్తే మార్కెట్ క్యాప్ని అయితే పట్టించుకోరు. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారని అయితే మనకు అర్థమవుతుంది. రెండవ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు స్టాక్స్ని ఎలా పిక్ చేసుకుంటుందో చూద్దాం. వీళ్ళు క్వాంటిటివ్ ఫిల్టర్ అయితే యూస్ చేస్తారు. వీళ్ళకి మెయిన్గా ఫోకస్ వచ్చేసి నెంబర్స్ మీదే ఉంటుంది. వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే 2 యూనిక్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటిది బ్యాంక్స్ మరియు లెండర్స్ పూర్తిగా లేకుండా అయితే చూసుకుంటారు. వీళ్ళ పోర్ట్ఫోలియోలో 17% ఫారెన్ స్టాక్స్ ఉండేలా అయితే మెయిన్గా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. షార్ట్ టర్మ్లో డిఎస్పి మ్యూచువల్ ఫండ్ అయితే గెలిచింది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బ్యాంక్స్ అనేవి అండర్ పర్ఫార్మెన్స్ అవ్వడంతో ఈ మ్యూచువల్ ఫండ్స్లో బ్యాంక్స్ అనేవి తక్కువగా ఉండడం వీళ్ళకి ప్లస్ పాయింట్ అయితే అయ్యింది. లాంగ్ టర్మ్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ అయితే విన్ అయ్యింది. ఇప్పుడు ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ మెయిన్గా ఫోకస్ చేసే రిస్క్లు ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ 10% పెరిగితే డిఎస్పి మ్యూచువల్ ఫండ్ 8.4% పెరుగుతుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ 9.4% అయితే పెరుగుతుంది. మార్కెట్ అనేది 10% తగ్గితే డిఎస్పి మ్యూచువల్ ఫండ్ 5.9% అయితే తగ్గుతుంది. సేమ్ అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ 5.8% అయితే తగ్గుతుంది. ఇప్పుడు అసలు క్వశ్చన్, ఈ 2 మ్యూచువల్ ఫండ్స్లో ఏది కొనాలి, ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్? చాలామంది ఏం థింక్ చేస్తారంటే 2 వాల్యూ మ్యూచువల్ ఫండ్సే కాబట్టి ఏ మ్యూచువల్ ఫండ్ కొన్నా సరిపోతుందని. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ భారత్లో ఉన్న స్ట్రాంగ్ డొమెస్టిక్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. డిఎస్పి మ్యూచువల్ ఫండ్ అనేది ఇండస్ట్రియల్ గ్రోత్ ప్లస్ ఇంటర్నేషనల్ టెక్ కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇది కీ డిఫరెన్స్ ఈ 2 మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసి. నా సజెషన్ ఏంటంటే ఈ 2 మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీ పోర్ట్ఫోలియో అనేది బాగా డైవర్సిఫై అయితే అవుతుంది. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, వాల్యూ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న పని. సో అట్లీస్ట్ 5 to 7 ఇయర్స్ మాత్రం మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే మా ఛానల్ని చాలామందికి షేర్ చేయడానికి చూడండి. జై హింద్.